మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న కిష్టంపేట కాశీపేటలో బయటపడ్డ గమ్మత్తైన విషయం. ఈ ఊర్లో ఆత్మలకు కూడా ఓటు హక్కు కల్పించారు ఎన్నికల అధికారులు. అయ్యో అదెలా అంటారా? చచ్చిపోయి ఏ లోకంలో ఉన్నారో తెలియని వాళ్ళ పేర్లు జరగబోయే సర్పంచ్ ఓటర్ లిస్టులో ప్రత్యక్షమయ్యాయి. ఇక్కడ చూడండి, ఓటర్ లిస్టులో పెన్తో రాంగ్ సింబల్ పెట్టిన వాళ్ళంతా ఎప్పుడో కాలం చేసిన వారట. వీళ్ళ ఆత్మలు అంతా ఎప్పుడో చేరుకోవలసిన పరమపద సోపానానికి కూడా చేరుకున్నాయట. కానీ ఇంకా ఊరి ఓటర్ లిస్టులో ఓటు హక్కుని కాపాడుకుంటున్నాయి. ఇక్కడ చూడండి, బాలాని లక్ష్మమ్మ, బాలాని సాయమ్మ, బుల్లోజ రాజయ్య, వంగాల లక్ష్మి, బొమ్మాల లక్ష్మి, పెద్దల మూతక్క, వీళ్ళంతా ఎనడో కాలం చేసిన వారట. ఏదో పొరపాటున వచ్చే అనుకుందాం అనుకోవడానికి 1 లేదా 2 కాదు, ఏకంగా 80 మంది పోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయట ఓటర్ లిస్టులో. అయితే విచిత్రం ఏంటంటే, మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఓటర్ లిస్టులో లేని వీళ్ళందరి పేర్లు జరగబోయే సర్పంచ్ లిస్టులో మాత్రం మళ్ళీ ప్రత్యక్షమయ్యాయట. అయితే పోయిన వాళ్ళ ఆత్మలకు ఇంకా ఊరి మీద ఉన్న మమకారం మర్చిపోలేనట్లున్నాయి. అందుకే మా ఆత్మలు కోరుకున్న వాళ్లే గెలవాలంటే మా ఓటు మళ్ళీ చేర్చాలి అంటూ ఓటర్ లిస్టులోకి వాటంతట అవే చేర్చుకున్నాయట. ఈ ఓటర్ లిస్టులను చూసి నవ్వుకుంటున్నారట గ్రామస్తులంతా. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.